వినాయకుడి సమితి దుర్గాష్టమి పండుగ సందర్భంలో కొందరు హైందవ సహోదరులు ప్రతి వారి ఇంటి ముందల డీజే బాక్స్ పెట్టుకొని ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ తాగి తందలాడాడుతూ గులాలు కూడా క్రైస్తవ ఇళ్ల ముందు కూడా చింపుకుంటూ పోతారు, మొత్తం వేసుకుంటూ పోతారు. అవసరమైతే చెట్టుకున్న కాయ పొన్నుంటే లాక్కెళ్ళి తినే బ్యాచ్ కూడా ఉంది. తప్పుగా అనుకోకండి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కొందరు హైందవ సహోదరులు పేటీఎం బ్యాచ్ గాళ్ళు, కరుణాకర్చుకుని రౌడగాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని వెంబడిస్తున్నటువంటి వారు చేసినటువంటి ఘనకార్యం ఒకసారి వీడియో చూడండి. తర్వాత మళ్ళీ మీకు ఒక విషయాన్ని హెచ్చరిస్తాను. ఏమురు, నువ్వేమైనా పోటుగాడు అనుకుంటావో తెగరెచ్చిపోతున్నావు. నిన్ను చూసి ఊరు అక్కడ భయపడతలా. జీవము కలిగిన దేవునికి ప్రతి క్రైస్తవుడు భయపడి లోబడి మీకెదురు మాట్లాడతలా. అది గుర్తుంచుకో. ఈ రికార్డింగ్ని జాగ్రత్తగా, ఈ వీడియో ఆడియో జాగ్రత్తగా క్లిప్ మర్చిపోకుండా పూర్తిగా విని అర్థమైంది నీకే. ప్రలోభావాలకు గురి చేసి మతం మార్చేస్తున్నారని మీరు అంటున్నారు కదా. ఒక చిన్న మాట అడుగుతాను. హైందవ్యంలో ఉన్నవారు అంత వీకా చెప్పినమ్మడే మారిపోవటానికి? అబ్బాయి, మేము మార్చేది మతం కదబ్బాయి. తాగుబోతులకి, దరిద్రులకి, వ్యభిచారులకి, నరహాంతకులకి దేవుడి ప్రేమని వివరించి చెప్పి మంచి బాటను తీర్చుకొస్తున్నాం, వారి మార్గాన్ని మారుస్తున్నాం. శాతనైతే నువ్వు కూడా చేయ పని. నీ హిందూ ధర్మం గురించి, హిందుత్వంలో మంచిది ఉంటే, హిందూ దేవుల చరిత్రలో మంచి ఉంటే చెప్పి నలుగురిని మార్చడానికి ప్రయత్నించే. ఎందుకు పక్క మతంపై పడి ఏడుస్తారు? మేము చెప్పే 4 మంచి మాటలు విని చాలామంది జీవితాలు మార్పు చెందాయి. హంతకులు, రౌడీలు, గోండాలు, వ్యభిచారులు హైందవ్యంలో ఉన్నవారే. హైందవ్యంలో ఉన్నప్పుడు వారు పాత రోత వ్యర్థమైనటువంటి జీవితం కలిగి జీవిస్తున్నటువంటి సందర్భంలో యేసు రచన సువార్త విని వారి జీవితాన్ని మార్చుకొని ప్రభువులోకి వచ్చారు. అంతే. అది మతం అర్థం కాదు. వారి జీవిత శైలిని, వారి విధానాన్ని మార్చుకోవడం. ఇంకొకసారి కానీ ఇట్లాంటి కోతలు కూస్తూ నువ్వు కానీ పేటీఎం బెజ్జక చాలామంది ఉన్నారు. హౌలే కరుణాకర్ సుగ్న, వాడికి బుర్ర లేడు. ఆయనకి బుర్ర లేకుండా ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు, జనాలు రచ్చగొడుతూ ఉంటాడు డబ్బుల కోసం. అంతకుమించి ఆయన ఏం చేయడు. ఆయన చూసి మీరు తొందరపడకండి. కాతంత జ్ఞానం కలిగి ఆలోచించుకుని నడుచుకుంటారని ప్రతి ఒక్క హైందవ సహోదరులను ప్రేమతో హెచ్చరిస్తున్నాను. దయచేసి నేను చెప్పిన మాట ఎవరికైనా బాధ కలిగి ఉంటే నన్ను మన్నించాలని కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.